హాయ్ అండి అందరికీ. ఈరోజు మనకి టెట్ ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి క్లాజెస్ని గనుక మనం చూసుకుంటే ఈ క్లాజెస్ అన్నీ కూడా మనకి ఆప్షన్స్లో కనిపిస్తున్నాయి. అయితే వీటిని ఎలా గుర్తించాలి అనేది ట్రిక్స్ అనేవి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే ఈ క్లాజెస్ అన్నీ కూడా చూడండి, రిలేటివ్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజు, నౌన్ క్లాజు, కండిషనల్ క్లాజు అండ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. ఇక్కడ చూడండి, చివరి రెండు కూడా ఫస్ట్ ఉన్నటువంటి రిలేటివ్ క్లాజులో ఉన్నటువంటి భాగాలన్నమాట. రిలేటివ్ క్లాజులోనే డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూసేద్దాం. చూసినాక మీకు దాన్ని ఎగ్జామినేషన్ బిట్లో మీకు ఎలా ట్రిక్ అనేది చెప్తాను, ఎలా గుర్తుపెట్టేయచ్చు అనేది. ఫస్ట్ మనం చూస్తే క్లాజెస్ అనేవి టూ టైప్స్. వాట్ ఈస్ దట్? మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. అయితే మెయిన్ క్లాజ్కి టూ నేమ్స్ ఉన్నాయి. ఏంటవి? ప్రిన్సిపల్ క్లాజు అండ్ ఇండిపెండెంట్ క్లాజు. మెయిన్ క్లాజ్ అనేది ఒక సబ్జెక్ట్తో ఉంటుంది, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఎటువంటి కంజంక్షన్ మీద, లింకర్ మీద కానీ లేదా ఇంకొక సెంటెన్స్ ఉంటేనే కానీ ఇది అర్థం కాదు అనేలాగా ఏముండదు. ఈ సెంటెన్స్ దానికదే పూర్తి అర్థాన్ని ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఇది మెయిన్ క్లాజ్ అంటాం. అలాగే మనం చూసుకుంటే రెండు మెయిన్ క్లాజుల మధ్యలో వచ్చేవి కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటారు. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనేవి రెండు మెయిన్ క్లాజుల మధ్యలో వస్తాయి. ఇది మీకు ఇక్కడ ఇంపార్టెంట్ కాకపోయినా తెలుసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ చూడండి, మెయిన్ క్లాజ్ అంటే ఏంటంటే పూర్తి అర్థాన్ని, దానికైతే పూర్తి అర్థాన్ని ఇస్తుంది తప్పితే ఇంకొక సెంటెన్స్ పక్కన ఉంటే కానీ ఇది అర్థం కాదు అనేటటువంటి ఏది కూడా ఉండదు. ఇప్పుడు మనకి సబార్డినేట్ క్లాజ్ గురించి తెలుసుకోవాలి. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటంటే దీన్నే డిపెండెంట్ క్లాజ్ అంటారు. డిపెండెంట్ క్లాజ్ అంటే ఇంకొక సెంటెన్స్ పక్కన ఉంటే కానీ ఇది మనకు అర్థం కాదు. ఇంకొక సెంటెన్స్ పక్కన ఉంటే కానీ ఇది అర్థం కాదు. ఇది ఏమవుతుందంటే కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇది సబ్జెక్ట్ కంటే ముందు ఒక కంజంక్షన్ అనేది ఉంటుంది. ఒక కంజంక్షన్ ఉండి దాని తర్వాత సబ్జెక్ట్ ఉండి ఇలా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క సబార్డినేట్ క్లాజ్ అనేవి 3 టైప్స్ అమ్మా. హౌ మెనీ టైప్స్ అమ్మా? 3 టైప్స్. అందులోనే మనకి యాడ్జెక్టివ్ క్లాజ్, మనకి రిలేటివ్ క్లాజ్ అని ఒకవేళ ఆప్షన్లో ఇవ్వలేదంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అని గుర్తుపెట్టుకోండి. యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్, యాడ్వర్బ్ క్లాజ్ అండ్ నౌన్ క్లాజ్ అని 3 టైప్స్గా ఉంటాయి. ఈ సబార్డినేట్ క్లాజే మనకి 3 టైప్స్లో ఉంటుంది. ఏంటవి? యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజు అండ్ నౌన్ క్లాజ్. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ లేదా రిలేటివ్ క్లాజ్ గురించి చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే యాన్సియంట్ లేదా నౌన్ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? చూడండి, ఇవి హూ, విచ్, దట్, హ్యాజ్, హూమ్తో మొదలయ్యిన లేదా రిలేటివ్ యాడ్వర్బ్ వెన్ను, వేరు, వయ్యి, హవ్వు. చూడండి, మనం సబార్డినేట్ క్లాజ్ అంటే ఏమనుకున్నాం? అవి ఒక కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతాయని చెప్పుకున్నాం. సబార్డినేట్స్ కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతాయి చెప్పుకున్నాం కదా. సో కంజంక్షన్స్ అంటే ఇవే రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ యాడ్వర్బ్తో స్టార్ట్ అయ్యేటటువంటివి ఏంటంటామమ్మా? రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో స్టార్ట్ అయ్యే వాటిని మనం రిలేటివ్ క్లాజ్ అంటాం. చూడండి, అక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ లేదా యాడ్జెక్టివ్ ప్రొనౌన్స్తో స్టార్ట్ అయ్యే వాటిని రిలేటివ్ క్లాజ్ అంటాం. ఓకేనమ్మా? ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలియాలి, రిలేటివ్ యాడ్వర్బ్ అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే బిట్ అనేది మనకి అది ఇచ్చేసి కూడా కిందన మనకి అది రిలేటివ్ ప్రొనౌనా రిలేటివ్ యాడ్వర్బ్నా అని కూడా అడగొచ్చు. హూ, విచ్, దట్, హ్యాజ్, హూమ్ అవి రిలేటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ రిలేటివ్ యాడ్వర్బ్స్ అంటే వెన్ను, వేరు, వయ్యి, హవ్వు. ఓకేనండి? ఇప్పుడు చూస్తే వాటితో దేంతో స్టార్ట్ అయినా మనకు అది రిలేటివ్ క్లాజ్ అవుతుందని మనకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే షీ మ్యారీ ద మ్యాన్ హూ వాజ్ సైకో. చూడండి, ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుందంటే ఎవరైతే సైకో వారిని పెళ్లి చేసుకుంది. షీ మ్యారీ ద మ్యాన్ హూ వాజ్ సైకో. ఇక్కడ చూడండి, హూతో స్టార్ట్ అయింది కదండి. హూతో స్టార్ట్ అయినటువంటి ఇదంతా కూడా ఏమవుతుంది అంటే రిలేటివ్ క్లాజ్ అవుతుంది. హూ వాజ్ సైకో అనేటటువంటి మొత్తం సెంటెన్స్ అంతా కూడా మనకి చూడండి, ఇందులో హూ అనేది ఏమవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్ అంటాం వాటిని.
రిలేటివ్ ప్రొనౌనా కాదా చూడండి. రిలేటివ్ ప్రొనౌన్ హూ, విచ్, దట్, హ్యాజ్, హూమ్ కాబట్టి. అదే యాడ్వర్బ్ ప్రొనౌన్ అయితే వెన్, వేరు, వై, హౌ కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ వన్. ఇక్కడ మనకి హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి మనకి అక్కడ ఇదంతా కూడా క్లాజ్ ఏమవుతుందంటే రిలేటివ్ క్లాజ్ అవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయినా యాడ్వర్బ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయినా మనకి రిలేటివ్ క్లాజే అవుతుంది కాబట్టి. ఈ రిలేటివ్ క్లాజ్కి ముందు ఏముందండి, ఇది నౌన్ అవుతుందన్నమాట. మనకు అది అవసరం లేదు, ఇది ఒక్కటే అవసరం. హూతో కానీ స్టార్ట్ అవన్నీ కూడా రిలేటివ్ క్లాజెస్, రిలేటివ్ క్లాజెస్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు రిలేటివ్ క్లాజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి డిఫైనింగ్ క్లాజు అంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ యొక్క ఇప్పుడు పూర్తిగా కీవర్డ్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ద మ్యాన్ హూ గాట్ లాటరీ ఈజ్ మై ఫ్రెండ్. చూడండి, ద మ్యాన్ హూ గాట్ లాటరీ హీజ్ మై ఫ్రెండ్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ హూ అనేది మనకు తెలుసు కదా, ఏంటది హూ అనేది? రిలేటివ్ ప్రొనౌన్. చూడండి, హూ అనేది ఏంటండి? రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్తో ఉన్నటువంటిది ఇదంతా కూడా ఏమవుతుందంటే రిలేటివ్ క్లాజ్ అవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్తో ఉన్నటువంటి సెంటెన్స్ అంతా కూడా మనకి రిలేటివ్ క్లాజ్ అవుతుంది. అయితే ఇక్కడ రిలేటివ్ క్లాజ్ను డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ నౌన్ ఉంది కదా, ఈ హూకి ముందు నౌన్ ఉంది కదమ్మా, ఈ నౌను తర్వాత కామా కానీ హైఫెన్ కానీ లేదు కాబట్టి, ఉంచవలసిన అవసరం లేదు కాబట్టి ఇది మనకి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఇది మనకి ఏమవుతుందండి? డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద మ్యాన్ తర్వాత ద మ్యాన్ అనేటటువంటి వర్డ్ తర్వాత మనకి ఎటువంటి కామా కానీ ఫుల్ స్టాప్ కానీ కామా కానీ ఐఫన్ కానీ ఉంచవలసిన అవసరం లేదు, లేదా అక్కడ ఉండదు. లేదు అంటే అక్కడ కామా కానీ ఐఫన్ కానీ ఉంది అంటే అది నాన్ డిఫైనింగ్. కామా కానీ ఐఫన్ కానీ లేదు అంటే డిఫైనింగ్. లేదు అంటే అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అంతేనండి, సింపుల్గా. నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, సెకండ్, రవి తర్వాత కామా ఉంది. హూ టీచర్స్ ఇంగ్లీష్ హీఈస్ మై బ్రదర్. చూడండి, హూ టీచర్స్ ఇంగ్లీష్ ఈజ్ మై బ్రదర్ అని ఉంది. ఇది రిలేటివ్ క్లాజ్. దీన్నే ఇది చూడండి, ఇక్కడ హూతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌను. హూతో స్టార్ట్ అయిన ఈ సెంటెన్స్ మొత్తం రిలేటివ్ క్లాజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ రిలేటివ్ ప్రొనౌన్కి ముందు ఉన్నటువంటి నౌన్ అనేది, నౌన్ తర్వాత మనకి ఇక్కడ కామా ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడిందండి? కామా ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ కామా కానీ ఐఫన్ కానీ ఉంటే దానిని మనం ఏమంటామండి? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. సో రిలేటివ్ క్లాజ్లోనే భాగంగా ఉండేవి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. డిఫైనింగ్ అంటే అక్కడ కామా కానీ ఐఫన్ కానీ ఉండదు. నాన్ డిఫైనింగ్ అంటే కామా కానీ ఐఫన్ కానీ ఉంటుంది. అర్థమైంది కదండి? ఇవన్నీ ఏంటి? సబార్డినేట్ క్లాజ్లో భాగం. రిలేటివ్ క్లాజ్ అనేది సబార్డినేట్ క్లాజ్లో భాగం. సబార్డినేట్ క్లాజ్లో రిలేటివ్ క్లాజు అండ్ యాడ్వర్బ్ క్లాజు, నౌన్ క్లాజు 3 ఉంటాయి. కాబట్టి 3 మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి నౌన్ క్లాజ్ చూశాక యాడ్వర్బ్ క్లాజ్ చూద్దాం. నౌన్ క్లాజ్ చూసేద్దాం. యాడ్వర్బ్తో మొదలయ్యే ప్రెడికేట్ను ఉపయోగించి చూడండి, వర్బ్తో మొదలయ్యేటటువంటి ప్రెడికేట్ను ఉపయోగించి వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేదే నౌను. చూడండి, ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోను మరియు ఆబ్జెక్ట్ ప్లేస్లోను 2 దగ్గరలో కూడా నౌన్ క్లాజ్ అనేది ఉండవచ్చు. నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోనూ ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉండొచ్చు. సబ్జెక్ట్ ప్లేస్లో ఉండే నౌన్ క్లాజ్ను గుర్తించాలంటే ప్రెడికేట్ చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఉండేటటువంటి నౌన్ క్లాజ్ను గుర్తించాలంటే ప్రెడికేట్ను వేరు చేసేసి, ప్రెడికేట్ అంటే మిగిలిన భాగం అమ్మ. ప్రెడికేట్ను వేరు చేసి సబ్జెక్ట్ లేని భాగాన్ని ప్రెడికేట్ అంటాము. ప్రెడికేట్ని వేరు చేసేసి వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేదే నౌన్ క్లాజ్. ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకుంటే, వేర్ షీ వర్క్స్ హీజ్ మై ఇంపార్టెంట్ నౌ. వేర్ షీ వర్క్స్ ఈజ్ మై ఇంపార్టెంట్ నౌ అని ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఈజ్ని పట్టుకొని వాట్ అని ప్రశ్నిస్తే ఏమొస్తుందంటే ఈ మొత్తం నౌన్ క్లాజ్ వస్తుంది. ఈజ్
వాట్ ఈజ్ అక్కడ ఏంటి దేన్ని ఇంపార్టెంట్ అంటున్నారు. వాట్ ఈజ్ అంటే వేర్ షీ వర్క్స్, వేర్ షీ వర్క్స్ అనేది అక్కడ నౌన్ క్లాజ్ అవుతుంది. ఇటు చూడండి, ఇక్కడ ప్రెడికేట్ అనేది చూడండి, నౌన్ క్లాజ్ తర్వాత ఒక కామా ఉంటూ ప్రెడికేట్ అనేది వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ప్రెడికేట్ అనేది వెబ్ లేదా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యింది అనుకోండి, అది తప్పనిసరిగా నౌన్ క్లాజ్. వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యిందంటే అది తప్పనిసరి దానికి ముందుండేటటువంటిది ఏమవుతుందంటే నౌన్ క్లాజ్ అవుతుంది. వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ని పట్టుకొని మనం దేనినైతే ప్రశ్నిస్తామో అదే నౌన్ క్లాజ్ అవుతుంది అన్నమాట. అయితే కానీ వాట్ అని ప్రశ్నిస్తే మాత్రమే దాని ఆన్సర్ రావాలి. కానీ హూ అని కానీ ఇంకా వెన్ అని కానీ అలాంటివి రాకూడదు. వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేది మాత్రమే నౌన్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండే నౌన్ క్లాజ్ను గుర్తించాలంటే సబ్జెక్టు యొక్క మెయిన్ వర్బ్ను ఉపయోగించి వాట్ అని ప్రశ్నిస్తే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇక్కడ ఒక నోట్ ఇవ్వబడింది. ఎక్కువగా నౌన్ క్లాజెస్ స్పీచెస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అమ్మ. స్పీచెస్ అంటే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లు ఉంటాయి కదండి, ఆ స్పీచెస్ కూడా నౌన్ క్లాజ్ని తెలియజేస్తాయి. స్పీచెస్ పక్కనే ఉంటుంది కదా, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే షీ టెల్స్ మీ దట్ షీ ఈజ్ పూర్. ఇక్కడ చూడండి, ఇదేంటిది డైరెక్ట్ స్పీచ్లో కూడా మనకి నౌన్ క్లాజే అవుతాయి. ఈ డైరెక్ట్ స్పీచ్లో ఈ రిపోర్టెడ్ ఉంటుంది కదండి, ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది కదా, దీన్నే మనం నౌన్ క్లాజ్ అంటాం. ఓకేనండి. అయితే ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనకి ఒకవేళ అండర్లైన్ ఇచ్చారనుకోండి, ఏదైనా ఒక సెంటెన్స్కి అండర్లైన్ ఇస్తే ఆ అండర్లైన్ తర్వాత ఏమైతే ఉంటుందో అది మనకి నౌన్ క్లాజ్. అండర్లైన్ తర్వాత మనకు ఉండేది నౌన్ క్లాజ్. అదేవిధంగా మనకి నౌన్ క్లాజ్ అనేది వర్బ్తో కూడా స్టార్ట్ అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, వర్బ్తో లేదా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుందని. వెబ్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ మాత్రం యాడ్వర్బ్ క్లాజ్ చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. డిఫైనింగ్ క్లాజ్ మనకు తెలుసు, నాన్ డిఫైనింగ్ క్లాజ్ తెలుసు, రిలేటివ్ క్లాజ్ తెలుసు. రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి, అవన్నీ చెప్పుకున్నాం కదా, వాట్, వేరు, హూ, విచ్, ఇవన్నీ కూడా, దట్, హ్యాజ్, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం, అవి గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి నౌన్ క్లాజ్ అనగానే మనకి ఇక్కడ ఆ హూ, వేర్ ఇవన్నీ కూడా మనకి రాకుండా దేనితో అయితే స్టార్ట్ అవుతుంది, వెబ్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఒక వర్బ్తో స్టార్ట్ అయింది అనుకోండి, దాని ముందు కానీ తర్వాత కానీ ఉండేదే మనకి నౌన్ క్లాజ్ అవుతుంది. వర్బ్తో స్టార్ట్ అయ్యేది మనకి నౌన్ క్లాజ్ అవ్వదు. వెబ్తో మనం క్వశ్చన్ ఇస్తాం, వాట్ అని క్వశ్చన్ ఇస్తాం కాబట్టి వర్బ్ కాకుండా దాని పక్కన ఉండేది నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ చూడండి, టెల్స్ అనేది మెయిన్ వెబ్తో మనం ప్రశ్నిస్తే వచ్చేది ఏంటంటే ఇది వస్తుంది, నౌన్ క్లాజ్ వస్తుంది. అలాగనమాట. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం యాడ్వర్బ్ క్లాజ్ చూస్తాం. యాడ్వర్బ్ క్లాజ్ అంటే 9 రకాల కంజంక్షన్స్తో ఏర్పడుతుంది అనమాట. 9 రకాల కంజంక్షన్స్ ఏంటది, మేనరు, టైము, ప్లేసు, కండిషను, కంపారిజన్, పర్పస్, రీజన్, రిజల్ట్, కన్సెషన్. ఈ యొక్క 9 రకాల కంజంక్షన్స్తో ఏర్పడుతుంది. అదేవిధంగా ఇది కంజంక్షన్స్తో ఏర్పడుతుంది, కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఇవి 2 మెయిన్ క్లాజుల మధ్యలో ఏర్పడుతుందమ్మా. మీకు యాడ్వర్బ్ క్లాజ్ అనేది గుర్తుపెట్టేయచ్చు. 2 కూడా మెయిన్ క్లాజుల్లా ఉంటాయి. 2 కూడా ఒక మెయిన్ క్లాజుల్లా ఉంటూ వాటి మధ్యలో ఒక కంజంక్షన్ వస్తుంది. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. 2 కూడా ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి. వర్బ్తో కానీ హూ, విచ్తో కానీ దేంతో కూడా స్టార్ట్ అవ్వకుండా 2 కూడా ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతూ వాటి మధ్యలో ఈ యొక్క కంజంక్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ యొక్క కంజంక్షన్స్ అన్నీ వస్తాయి. ఇందులో ఏది వచ్చినా కానీ మనకి సో దట్లో ఇక్కడ సోకి గ్యాప్ వచ్చి వస్తుంది, లేదా సో దట్ పక్కనే రావచ్చు.
దెన్, యాజ్, ఇగోండి సిన్స్, యాజ్, సిన్స్, బికాజ్, దో, ఆల్దో, ఈవెన్ దో, ఇఫ్, ఇన్ కేస్, ఇగోండి ఈ కండిషన్ అనేది ఇది మాత్రం కండిషనల్ క్లాజ్కి వస్తాయి. నెక్స్ట్ మేనర్, యాజ్ ఇఫ్, యాజ్ దో, ఇలాంటివి ఏ వచ్చినా మనం వాటిని ఏమంటారంటే యాడ్వర్బ్ క్లాజ్ అంటారు. మీకు అర్థమైంది కదండి. ఇవి ఏ వచ్చినా కానీ ఇవి కూడా మనకి ఎలా వస్తాయంటే 2 మెయిన్ క్లాజుల మధ్యలో వస్తుంది. మెయిన్ క్లాజ్ అంటే అది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతున్న 2 మెయిన్ క్లాజుల మధ్యలో ఇవి వస్తాయన్నమాట. వీటిని కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని కూడా అంటారు. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ దేని మధ్యతో వస్తాయి వాటిని యాడ్వర్బ్ క్లాజెస్ అంటారు. అయితే ఈ కంజంక్షన్తో ఉన్నటువంటి సెంటెన్స్ని మనం యాడ్వర్బ్ క్లాజ్ అని అంటారు. చూడండి, ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, వెన్ ద అరైవ్డ్ హోమ్ హీ మెట్ హిస్ ఫాదర్, ఇలా వచ్చింది. ఇక్కడ వెన్ అనేది టైం కంజంక్షన్ అనమాట. వెన్ అనేది టైం కంజంక్షన్. మనకి ఒక్కొక్కసారి రిలేటివ్ ప్రొనౌన్ ఇచ్చారనుకోండి, అందులో కూడా వెన్ ఉంటుంది అనేసి గట, అప్పుడు ఇస్తే మనకి యాడ్వర్బ్ క్లాజ్ అనేది ఆప్షన్స్లో ఇవ్వరు. మీకు కన్ఫ్యూజ్ పెట్టేలాగా అయితే ఆప్షన్స్ అనేవి ఇవ్వరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, కండిషన్కి సంబంధించినటువంటివి చూడండి, కండిషన్కి సంబంధించిన ఇఫ్, అన్లెస్, ఇన్ కేసే ఉన్నాయి. ఇవి వస్తే దాన్ని మనం యాడ్వర్బ్ క్లాజ్ అని కూడా అనొచ్చు. కానీ మనకి ఆప్షన్స్లో అలాంటప్పుడు కండిషన్ క్లాజ్ అనేది ఇవ్వరు. కండిషన్ క్లాజ్ ఇచ్చి యాడ్వర్బ్ క్లాజ్ ఇచ్చారనుకోండి, అక్కడ 2 ఆన్సర్ అవుతాయి కాబట్టి మనకి అక్కడ కండిషన్ క్లాజ్ అనేది ఇవ్వరు. మీకు అర్థమైంది కదా. చూడండి, కండిషన్ క్లాజ్ అంటే ఏం లేదు, ఇవి వస్తాయమ్మా, ఇవి వస్తే అదే కండిషన్ క్లాజ్. ఓకేనండి. ఇటు చూడండి, వెన్ అనేటటువంటిది వచ్చింది, ఇది టైం కంజంక్షన్కి సంబంధించింది కాబట్టి ఈ వెన్ ఏదైతే లింకర్ కంజంక్షన్ ఉంటుందో దానితో ఉన్నటువంటి సెంటెన్సే యాడ్వర్బ్ సెంటెన్స్. మీకు అర్థమైందా. అలాంటివి ఏవి కూడా ఉండదు. నౌన్ క్లాజ్ అంటే అలాంటివి ఏవి ఉండదు. మనకి ఈ యొక్క కంజంక్షన్స్ ఏవి ఉండదు. ఈ కంజంక్షన్స్ ఏవి లేకుండా మనకి ఉండేదే నౌన్ క్లాజ్. దో, ఆల్దో, ఈవెన్ దో అనేవి కన్సెషన్కి సంబంధించిన కంజంక్షన్స్ కాబట్టి ఇది కూడా ఇగోండి, ఈ దోతో ఉన్నటువంటి సెంటెన్స్ అంతా కూడా మనకి యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఇలా అన్నమాట. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం, కండిషనల్ క్లాజెస్. కండిషనల్ క్లాజెస్ అంటే ఇఫ్ లేదా అన్లెస్ లేదా యాజ్ ఇఫ్ కాదు, యాజ్ ఇఫ్ కాదు, ఇన్ కేస్, ఇఫ్, అన్లెస్, ఇఫ్, అన్లెస్ మరియు ఇన్ కేస్ వీటితో వచ్చేటటువంటివి మనకి ఏమవుతాయంటే ఇఫ్ క్లాజ్ అవుతాయి. ఇఫ్ క్లాజ్ ఏముంటుందమ్మా, ఇఫ్, అన్లెస్ మరియు ఇన్ కేసు, ఈ మూడింటితో వచ్చే వాటిని మనం ఇఫ్ క్లాజ్ అంటారు. మనకి ఇఫ్ క్లాజ్ కోసం క్లాజ్ని గుర్తించమనే ఇంతవరకు ఇస్తున్నారు. కానీ ఇఫ్ క్లాజ్లో ఇలాంటివి వచ్చాయనుకోండి, ఇఫ్ క్లాజ్లో మనకి ఇఫ్ వస్తూ V1 వచ్చిందనుకోండి, మెయిన్ క్లాజ్లో ఇవి ఉంటాయని. ఇఫ్ క్లాజ్లో V2 వస్తే మెయిన్ క్లాజ్లో ఇవి వస్తాయని. ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఇఫ్ క్లాజ్లో ఇలా వస్తుందని. వుడ్ ప్లస్ షుడ్ వచ్చి హ్యావ్ ప్లస్ V3 వస్తుందని. ఇలా మనకి ఎక్కడ కూడా ప్రశ్న అనేది రాలేదు ఇంతవరకు ఇఫ్ క్లాజ్ కోసం. ఇఫ్ క్లాజ్ కోసం అడిగితే మనకి ఈ లాస్ట్ అయితే ఎక్కువ అడగరు, ఎందుకంటే అది ఇంపాసిబుల్ అనమాట. అది ఇంపాసిబుల్ కాబట్టి దానికోసం ఎక్కువ అడగరు. ఇఫ్ క్లాజ్లో V1తో కనుక సెంటెన్స్ ఉందంటే దాని పక్కన ఉన్నటువంటి మెయిన్ క్లాజ్లో విల్లు, షల్ ప్లస్ V1 వస్తుంది. ఇఫ్ క్లాజ్తో ఒక క్లాజ్ ఉంటే దాని పక్కనున్న మెయిన్ క్లాజ్లో V2తో ఇఫ్ క్లాజ్లో క్లాజ్ ఉంటే దాని పక్కనున్న మెయిన్ క్లాజ్లో వుడ్డు, షుడ్డు వచ్చి కుడ్డు వస్తుంది. వుడ్డు, కుడ్డు, షుడ్డుతో వచ్చి V1 వస్తుంది. ఇలా మీరు గుర్తుపెట్టుకోవడమే. మనకి ఇఫ్ క్లాజ్ అంటే ఇఫ్ లేదా అన్లెస్ లేదా ఇన్ కేస్ అనేటటువంటి వర్డ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ కమ్ ఫాస్ట్ యూ కెన్ క్యాచ్ ద బస్. చూడండి, ఇఫ్ యూ కమ్ ఫాస్ట్ యూ కెన్ క్యాచ్ ద బస్ అని ఉంది. చూడండి, ఇక్కడ ఇఫ్తో స్టార్ట్ అయింది కదండి. ఇఫ్తో స్టార్ట్ అయింది ఒక క్లాజ్ ఉంది, ఇది మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజు, ఇది మెయిన్ క్లాజు. ఇఫ్ క్లాజ్లో V1 అనేది వచ్చినప్పుడు మెయిన్ క్లాజ్లో ఏమొచ్చింది, కెన్ ప్లస్ V1 వచ్చింది. కెన్ ప్లస్ V1 వచ్చింది. ఇక్కడ చూడండి, అన్లెస్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ ఫెయిల్. చూడండి, అన్లెస్ షీ వర్క్స్ హార్డ్, వర్క్స్ అంటే V1S వచ్చింది, అంటే V1S వచ్చింది. ఇక్కడ విల్లు, షల్లు వస్తూ మనకి V1 అనేది వచ్చింది. అలా వస్తాయి అన్నమాట.
ఇఫ్ లేదా అన్లెస్తో వచ్చేవి లేదా ఇన్ కేస్తో వచ్చేవి మనకి ఇఫ్ క్లాజులు. దాన్నే మనం కండిషనల్ క్లాజెస్ అంటాం. కండిషనల్ క్లాజెస్ అంటే ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడు ఇఫ్ లేదా అన్లెస్ లేదా ఇన్ కేస్ అనేటటువంటి ఉన్నాయో లేదా అనేది చూసుకోవడమే. రిలేటివ్ క్లాజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, హూ విచ్ దట్ హ్యాజ్ హూమ్. చూడండి ఏమని చెప్పుకున్నామండి, హూ విచ్ దట్ హ్యాజ్ హూమ్, వెన్, వేరు, వై, హవ్వు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది రిలేటివ్ క్లాజ్. అలాగే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో కామా కానీ హైఫెన్ కానీ ఉండవు. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో కామా హైఫెన్ ఉంటాయి. అలాగే నౌన్ క్లాజ్ అనేది వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేటటువంటి క్లాజ్కి పక్కన ఉన్న క్లాజ్ హెల్పింగ్ వర్బ్ కానీ వర్బ్తో కానీ ఒక క్లాజ్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, దాని ప్రక్కన ఉన్న క్లాజే మనకి నౌన్ క్లాజ్ అవుతుంది. అలాగే కండిషనల్ క్లాజ్ అంటే ఇఫ్ లేదా అన్లెస్తో ఇఫ్ లేదా అన్లెస్ లేదా ఇన్ కేస్తో స్టార్ట్ అయ్యేటటువంటి సెంటెన్సెస్ మనకి కండిషనల్ క్లాజెస్ అవుతాయి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.